ఐబీపీఎస్ పిఓ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ ఎగ్జామినేషన్కి మొదటిసారి అప్లై చేసేటువంటి స్టూడెంట్స్కి ఎలా అప్లై చేయాలో ఆన్లైన్ ఉన్నదాన్ని ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం. సో జాగ్రత్తగా వీడియో చూడండి. దాని తర్వాత మీరు ఎలా అప్లై చేయాలో తెలుస్తుంది. దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి జూలై 1 నుంచి జూలై 21 వరకు ఉంటుంది. సో మీరు ఈ టైంలోనే అప్లై చేసుకోండి. ఎంత ముందుగా అప్లై చేసుకుంటే అంత బెటరు. చివరిలో వచ్చే వరకు సర్వర్ ప్రాబ్లం కావచ్చు. సో అటువంటి ఇబ్బందులు లేకుండా ఉండడం కోసం సో ముందే మీరు దాన్ని అప్లై చేసి పెట్టుకోండి. ఇక అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ మనతో పాటు ఉంచుకోవాలో ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ పెట్టుకోండి. స్కాన్ చేసి మీ దగ్గర పెట్టుకుంటే అప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఒకటి ఫోటోగ్రాఫ్. మీ ఫోటోగ్రాఫ్ 4.5 సెంటీమీటర్స్ బై 3.5 సెంటీమీటర్స్. బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ తప్పనిసరిగా ఉండాలి. అది 200 by 230 పిక్సెల్స్లో ఉండాలి. ఫైల్ సైజ్ వచ్చేసి బిట్వీన్ 20 KB అండ్ 50 KB మధ్యలో ఉండాలి. దీన్ని యాక్చువల్గా మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే యాక్సెప్ట్ చేయదు, తీసుకోదు. కాబట్టి మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకోండి. తర్వాత సిగ్నేచర్ కూడా వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్ తోని మీరు సిగ్నేచర్ పెట్టించాలి. ఇది జేపీజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో కానీ ఉండాలి. 140 by 160 పిక్సెల్స్ డైమెన్షన్స్ ఇది. తర్వాత ఫైల్ సైజ్ వచ్చేసి 10 KB 20 KB మధ్యలో ఉండాలి. దాని తర్వాత మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అది కూడా జేపీఈజీ ఫార్మాట్లో ఉండాలి. తర్వాత డైమెన్షన్స్ వచ్చేసి 240 by 240 పిక్సెల్స్. సైజ్ వచ్చేసి 20 KBకి 50 KBకి మధ్యలో ఉండాలి. దాని తర్వాత హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్. ఈ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అనేది 38th పేజీలో ఉంటుంది నోటిఫికేషన్లో. ఒకసారి మీరు చూడండి. ఆ నోటిఫికేషన్లో ఏముందో దాన్నే మీరు ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీ చేత్తోని రాయాల్సి ఉంటుంది. రాసాక దాన్ని స్కాన్ చేయండి. దాని డైమెన్షన్స్ 800 by 400 పిక్సెల్ ఉండాలి. అంటే 10 సెంటీమీటర్స్ విడ్త్, 5 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. సైజ్ వచ్చేసి 50 KBకి 100 KBకి మధ్యలో మాత్రం ఉండాలి. దాని తర్వాత మీరు ఎస్ఎస్సి, ఎస్ఎస్ఎల్సి ఆర్ 10th క్లాస్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీరు స్కాన్ చేసి పెట్టుకోండి. అది పీడిఎఫ్ ఫార్మాట్లో చేసుకోండి. A4 సైజ్ ఉండాలి. 500 KB కంటే తక్కువ ఉండాలి. అదేవిధంగా క్లాస్ జేలో 9th పాయింట్ ఉంటుంది. ఎవరైతే స్క్రైబ్ పెట్టుకున్నారో సో 40% కంటే డిజబిలిటీ తక్కువ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే స్క్రైబ్ని యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికబుల్ ఇది. వాళ్ళ మెడికల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని కూడా స్కాన్ చేసి ఇదే యొక్క విధంగా ఉండాలి అది కూడా. సో ఈ స్పెసిఫికేషన్స్తోని అది రెడీ చేసి పెట్టుకుంటే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. సో ఇవన్నీ ముందే మీరు రెడీ చేసి పెట్టుకుంటేనే మీరు అప్లోడ్ చేయడానికి అన్ని వీలవుతుంది. లేకపోతే ఏది లేకపోయినా సరే అప్లోడ్ చేయలేరు మీరు. అంటే ఆన్లైన్లో అప్లై చేయలేరు. ఇక రేస్ ఇన్స్టిట్యూట్ మీ ఎగ్జామినేషన్ సరిపోయేటువంటి కంటెంట్ ప్రొవైడ్ చేసిన మా సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ టెలిగ్రామ్ ఛానల్లో రేస్ ఫర్ జాబ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే కంటెంట్ వస్తుంది. దీంతో పాటుగా మా ఇన్స్టాలో కూడా రేస్ ఫర్ జాబ్ ఇన్స్టాగ్రామ్ది, అదేవిధంగా యూట్యూబ్ రేస్ ఫర్ జాబ్ది మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్లో రేస్ ఫర్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ప్రిపరేషన్కి సరిపోయే కంటెంట్, అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్ని కూడా మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా రేస్ ఫర్ జాబ్ యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకుంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్, అదేవిధంగా లైవ్ అండ్ రికార్డెడ్ బ్యాచెస్, ఆన్లైన్ బ్యాచెస్, లైవ్ టెస్ట్లు, దాంతో పాటుగా కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో రేస్ ఫర్ జాబ్ యాప్ని ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవ్వడం కోసం రేస్ ప్రొవైడ్ ద బెస్ట్ ప్రింటెడ్ మెటీరియల్. మీకు బ్యాంకింగ్కి, ఎస్ఎస్సికి, రైల్వేకి సపరేట్ బుక్స్ ఉంటాయి. దానికోసం కావాలనుకుంటే మీరు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీరు ఇంటి దగ్గరే మీకు కొరియర్ చేసి పంపించడం జరుగుతుంది. సో ఆఫ్లైన్ బ్యాచెస్ ఐబీపీఎస్, పిఓఎస్ఓ అండ్ అదర్ ఎగ్జామినేషన్స్కి ఎస్బీఐ కూడా వచ్చింది. వీటన్నిటికీ ఈ బ్రాంచెస్లో మీకు మండే నాడు స్టార్ట్ అవుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ కోసం ఈ బ్రాంచ్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చెప్తారు. ఇక దీనికి సో ఈ డాక్యుమెంట్స్ అని మీరు మరొకసారి రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకుంటే ఆన్లైన్లో ఇప్పుడు ఎట్లా అప్లై చేయాలో మనం ఒకసారి చూద్దాం. మీరు ముందుగా IBPS.in సైట్కి వెళ్ళాలి. IBPS.in సైట్కి వెళ్తే మీకు ఫ్రంట్ పేజీలోనే, మెయిన్ పేజీలోనే మీకు కనిపిస్తూ ఉంది CRPPOMTS అని నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని కింద అప్లై ఆన్లైన్ ఉంటుంది. సో నోటిఫికేషన్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అప్లై ఆన్లైన్. మీరు డైరెక్ట్ ఇక్కడే తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నుంచి కూడా కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఉంటుంది. CRPPOs కావచ్చు, CRP స్పెషలిస్ట్ ఆఫీస్ కానీ అక్కడైనా తీసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ అనేది మనం ఇక్కడ క్లిక్ చేస్తే మన ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మళ్ళీ విండో నోటిఫికేషన్ కామన్ రిక్రూట్మెంట్ ఉంటుంది. తర్వాత అప్లై ఆన్లైన్ ఉంటుంది. ఈ అప్లై ఆన్లైన్ మీరు క్లిక్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో మీకు డీటెయిల్స్ ఉంటాయి. ఎప్పటి నుంచి ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మనం కొత్తగా అప్లై చేస్తుంటే క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆల్రెడీ మీరు అప్లై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనుకుంటే పేజీలోకి మీరు ఆల్రెడీ మీ లాగిన్ క్రెడెన్షియల్స్తోని
ఎంటర్ చేసి మీరు ఇందులోకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు మనకి ఇందులో అప్లై చేసేటప్పుడు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, తర్వాత వెరిఫికేషన్, దాని తర్వాత ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేస్తాం, మన డీటెయిల్స్ అన్ని కూడా అందులో ఇచ్చేస్తాం. దాని తర్వాత పూర్తి ప్రివ్యూ ఒకటి మనకు కనిపిస్తుంది ఇక్కడ. దాని తర్వాత అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాం, తర్వాత ఫైనల్గా పేమెంట్ చేస్తాం. ఇది మనకు ఉండేది. సో ఇది అప్లై చేసేటప్పుడు అన్ని కూడా రెడీ పెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడ స్టార్ మార్క్ అనేది అంతా కూడా మ్యాండేటరీ ఫీల్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఒకసారి మీరు ఎంటర్ చేస్తే మార్చుకోవడానికి ఉండదు. ఎస్పెషల్లీ మీ నేమ్స్ కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఈమెయిల్ ఐడి కావచ్చు, ఇలాంటివి చేంజ్ చేసుకోవడానికి ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఇవ్వండి. ముందుగా మీ నేమ్ అనేది ఇందులో మీరు టైప్ చేయండి, తర్వాత దాన్ని కన్ఫర్మ్ కూడా చేయాల్సి ఉంటుంది. సో నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ ముందు ఫస్ట్ నేమ్ ఇవ్వండి, ఇక్కడ ఫస్ట్ నేమ్, తర్వాత ఈ ఫస్ట్ నేమ్కి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో కన్ఫర్మేషన్ అయిపోయింది. తర్వాత మిడిల్ నేమ్ అంటే మీరు మిడిల్ నేమ్ ఇవ్వండి. మిడిల్ నేమ్ లేకపోతే లాస్ట్ నేమ్ ఇవ్వండి. నేను లాస్ట్ నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ కూడా మీరు లాస్ట్ నేమ్ ఇస్తే మీరు ఏదైతే కన్ఫర్మ్ చేస్తారో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చాను. తర్వాత కన్ఫర్మ్ చేసేయండి. అది మిడిల్ నేమ్ అండ్ సేమ్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. మై ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ ఆర్ సేమ్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే. సో మన ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ రెండు ఇక్కడ ఏం లేదు కాబట్టి కన్ఫర్మ్ చేస్తున్నాం. దాని తర్వాత హ్యావ్ ఎవర్ చేంజ్ మీ పేరు ఎప్పుడైనా మార్చుకున్నారా, ఇంతకుముందు ఎప్పుడైనా చేంజ్ చేశారా అనేది అడుగుతున్నారు. చేంజ్ చేయకపోతే నో అండి, చేంజ్ చేస్తే ఎస్ అని పెట్టండి. దాని తర్వాత మీ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్ ఇక్కడ. దీనికే మీకు ఓటీపీలు వస్తుంటాయి, క్రెడెన్షియల్స్ వస్తుంటాయి. మీరు కమ్యూనికేషన్ అయితే దీని నుంచే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. సో నేను ఒక ఆఫీస్కి సంబంధించిన ఒక మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. సో అదే మొబైల్ నెంబర్ మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది నేను ఇచ్చినటువంటి ఆఫీస్ మొబైల్ నెంబరు. దాని తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఏదైనా ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇచ్చుకోండి. తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ ద మొబైల్ నెంబర్ బిలాంగ్స్ టు సెల్ఫ్, మీదా లేకపోతే మీ పేరెంట్స్దా, రిలేటివ్స్దా, ఆ విషయం కూడా ఇందులో మెన్షన్ చేయండి. మీదైతే సెల్ఫ్ అని పెట్టండి, వేరే వాళ్ళదైతే పేరెంట్స్, రిలేటివ్స్ పెట్టండి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. ఇక్కడ మీరేమో ఈమెయిల్ ఐడి ఫస్ట్ టైం ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ డొమైన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. నేను ఈమెయిల్ ఐడి ఇస్తున్నాను. ఇక్కడ నేను రేస్ ఇన్స్టిట్యూట్ అని డొమైన్ నేమ్ జీమెయిల్ నుంచి నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో raceinstitute@gmail.com, ఇది మీరు అదే కన్ఫర్మ్ చేయండి ఇక్కడ. సో ఇదే ఇచ్చేసాను, raceinstitute@gmail.com. తర్వాత ఇక్కడ మీరు సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయండి. చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయండి, కేస్ సెన్సిటివ్ ఉంటుంది ఇది. దాని తర్వాత 1 or more ఎర్రర్ ఫౌండ్, ఇక్కడ మనకు తెలుస్తుంది ఒకటి ఎర్రర్ అనేది ఇంకా ఉంది అని. ఇక్కడ ఎందుకంటే ఇది నేను కన్ఫర్మ్ చేసింది పెట్టలేదు కాబట్టి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అన్ని ఇచ్చేస్తాను, లేదా మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కన్ఫర్మ్ ఇస్తుంది. ఆర్ యూ షూర్ ద డీటెయిల్స్ ఎంటర్డ్ ఆర్ కరెక్ట్, నో చేంజ్ ఆర్ ఎడిట్ ఆఫ్ అప్లికేషన్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ కంప్లీట్ రిజిస్ట్రేషన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఓకే అంటేనే వెళ్తున్న తర్వాత ఇది చేంజ్ చేసుకోవడానికి ఉండదు. నేను ఓకే అన్నాను. దాని తర్వాత వెరిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ వెరిఫికేషన్ ఏంటంటే ముందు మన మొబైల్ నెంబర్ వెరిఫై చేసుకోవాలి. ఈ మొబైల్ నెంబర్ వెరిఫై చేసేటప్పుడు మనం క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అంటే మీ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఓటీపీ వస్తుంది, ముందు వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో నేను ముందు ఇది ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్కి సెండ్ ఓటీపీ అని చెప్తాను. ఇప్పుడు ఓటీపీ వస్తుంది. క్యాప్చర్ కోడ్ కంపల్సరీ. మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయింది. మొబైల్ నెంబర్ వెరిఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఈమెయిల్ ఐడి అనేది వెరిఫై చేసుకోవాలి. సో దానికోసం కూడా మళ్ళీ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేయాలి. మీరు అది చేయాలంటే ఇక్కడ క్యాప్చర్ కోడ్ ఆర్ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సెండ్ ఓటీపీ, ఇప్పుడు మనకి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఈమెయిల్ ఐడికి వచ్చిన దాన్ని కూడా వెరిఫై చేస్తున్నాను, ఈమెయిల్ కూడా వెరిఫై చేశాను. సో మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ ఐడి ఈ రెండు కూడా వెరిఫై అయిపోయినది. ఇంకా 1 or more ఫౌండ్ మనం ఇంకా ఎంటర్ చేయాల్సినది ఉంది అని వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది. ఇది సేవ్ చేసి పెట్టుకుని మొబైల్ కూడా ఇదే వస్తుంది. ఇక్కడ మనం ఫొటోస్ అనేది అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత క్యాప్చర్ కూడా ఫోటోగ్రాఫ్ను కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. వైట్ బ్యాక్గ్రౌండ్లోనే మీరు ఫోటో క్యాప్చర్ చేయాలి. ఇక్కడ ఫోటోగ్రాఫ్ స్కాన్ చేసాం మనం, దీన్ని కన్ఫర్మ్ చేద్దాం. దాని తర్వాత స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసాం. అదేవిధంగా క్యాప్చర్ కూడా చేసాం మనం, లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా క్యాప్చర్ చేసాం. మీరు దీన్ని మొబైల్ నుంచి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. కోడ్ని స్కాన్ చేసి మీరు మొబైల్ నుంచి
దాన్ని క్యూఆర్ కోడ్ని మీరు స్కాన్ చేసి అక్కడి నుంచి కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. దీని తర్వాత మీరు స్కాన్ సిగ్నేచర్ని మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉన్నటువంటి మనం స్కాన్ చేసి పెట్టుకున్న దాన్ని ఇక్కడ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్దాం. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు దీన్ని కూడా కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. కన్ఫర్మ్ చేయకపోతే ఏదైనా ఎర్రర్ ఏది ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇందులో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి మనం ఇచ్చి కంప్లీట్ డీటెయిల్స్ మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఒకసారి కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఈ కేటగిరీ అనేది. సో ఈ కేటగిరీ అనేది మీరు ఇందులో ప్రొవైడ్ చేయండి. కేటగిరీ కూడా క్లియర్గా చెప్తున్నాడు. ఒకసారి మీరు ఎంటర్ చేస్తే తర్వాత తీసుకోవడానికి ఉండదు అని చెప్పి వస్తుంది. తర్వాత మీరు 40% కంటే డిజబిలిటీ కంటే ఎక్కువ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. మీరు డిజేబుల్డ్ పర్సన్ అయితే మాత్రం మీరు ఇందులో ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. మీరు ఎస్ అయితే మాత్రం దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చేస్తే ఇంపార్టెంట్ ఉంటుంది. తర్వాత దేనికి సంబంధించినటువంటి డిజబిలిటీ ఉంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా డిజేబుల్ ఉన్న వాళ్ళు దీన్ని మెన్షన్ చేయండి. తర్వాత పిడబ్ల్యూబిడి గైడ్ లైన్స్ కూడా ఇదన్నీ కూడా వాళ్ళకు ఓపెన్ అవుతాయి. మీకు ఎక్కడైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుందో అవి ఓపెన్ అవుతాయి. అప్లై చేయడానికి అవసరం లేదనుకుంటే మీరు నో చెప్పినప్పుడు ఇది ఓపెన్ అవ్వవు కాబట్టి దాని నుంచి మీకు ఉండదు. ఎవరైతే ఈ సఫర్ అవుతున్నారో వాళ్ళందరూ వీటిని క్లియర్గా మెన్షన్ చేయండి. దాని తర్వాత ఆర్ ఏ పర్సన్ విత్ స్పెసిఫిక్ డిజబిలిటీ కవర్డ్ అండర్ ద డిఫెక్షన్ ఆఫ్ సెక్షన్ 2 ఆఫ్ ద ఆర్పిడబ్ల్యూడి యాక్ట్ 2016 అడుగుతున్నాడు. ఎస్ అయిన వాళ్ళు మాత్రం ఎస్ అని పెట్టండి, నో అయితే మాత్రం నో పెట్టండి. ఎస్ పెడితే మీరు కింది కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ నో పెట్టాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఎటువంటి ఉండదు. సో ఇక్కడ మీరు దానికి సంబంధించి అయితే మాత్రం అప్లోడ్ చేస్తాం. కరెంట్ అప్లికేషన్ అనే దానికి మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎక్స్పీరియన్స్, మీరు గవర్నమెంట్లో కానీ కాశీ గవర్నమెంట్ కానీ పబ్లిక్ సెక్టార్లో కూడా ఎక్కడైనా పని చేశారా, పని చేసి దాని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ అని పెట్టండి, పని చేయకపోతే నో అని పెట్టండి. దాని తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ మీరు పని చేశారు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఇక్కడ ఎస్ అని పెట్టి దాని డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ ఇన్నాళ్ళు చేశారు, ఎక్కడ చేశారని డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మెన్ కాని వాళ్ళు నో పెట్టండి. ఓకే, వాళ్ళు ఇక్కడ యాక్చువల్ సర్వీస్ ఇక్కడ ఎంతకాలం చేశారు ఇవన్నీ కూడా మీరు ఇందులో మెన్షన్ చేయండి. తర్వాత ఈ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఏమైనా జాయిన్ అయ్యారనేది మీరు ఎక్స్ సర్వీస్ మెన్, దాని తర్వాత గవర్నమెంట్ ఆర్గనైజేషన్ జాబ్లో ఏమైనా జాయిన్ అయ్యారనేది కూడా ఇక్కడ అడుగుతారు. లేకపోతే నో అని పెట్టండి. సో మీరు రిలీజియస్ మైనారిటీస్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళ ఎస్ అయితే మాత్రం ఇక్కడ పెట్టండి, నో అయితే నో పెట్టండి. దాని తర్వాత ఇక్కడ మీ రిలీజియన్ ఏంటనేది మీరు ఇందులో మెన్షన్ చేయండి. రిలీజియన్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంతకుముందు ఈ ఎగ్జామినేషన్కి అప్లై చేశారా, ఐబిపిఎస్ ఎగ్జామినేషన్ ఇంతకుముందు రాశారా, రాస్తే ఎన్నిసార్లు రాశారనేది మీరు పెట్టాలి. ఒకవేళ రాస్తే మాత్రం ఇక్కడ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎప్పుడెప్పుడు రాశారనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు కంట్రోల్ బటన్ ప్రెస్ చేసుకుంటే మీ ఇవన్నీ కూడా సెలెక్ట్ అవుతాయి. సో రాయని వాళ్ళు అయితే మాత్రం ఫ్రెషర్స్ అయితే మాత్రం నో అని పెట్టండి. ఇవన్నీ కూడా మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు, ఓపెన్ అవ్వవు అవి. తర్వాత మీరు దీని తర్వాత మీరు ఇంతకుముందు అప్రెంటిషిప్ ఎక్కడైనా చేస్తారు. ఈ మధ్య బ్యాంక్స్ అని కూడా అప్రెంటిషిప్ అవి కండక్ట్ చేస్తూ ఉన్నాయి. అప్రెంటిషిప్ కండక్ట్ చేసి ఆ సర్టిఫికేట్ ఇందులో మీరు పెట్టాల్సి ఉంటుంది. సో అప్రెంటిషిప్ మీరు ఒకవేళ ట్రైన్ అయ్యి ఉంటే మాత్రం దాని డీటెయిల్స్ చెప్పండి. అప్రెంటిషిప్ చేసి ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. చేస్తే మాత్రం ఏ బ్యాంక్ నుంచి చేశారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఎప్పటి నుంచి ఎప్పటిదాకా చేశారనే కూడా మీరు చేసిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఇందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇవి తర్వాత రిజిస్టర్ ఆన్ నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీమ్ NATS కానీ నేషనల్ అప్రెంటిషిప్ ప్రమోషన్ స్కీమ్ NAPS కానీ ఏమైనా మీరు రిజిస్టర్ అయి ఉన్నారా, రిజిస్టర్ అయిన వాళ్ళు ఎస్ అని పెట్టండి, రిజిస్టర్ కాకపోతే దానికి నో అని పెట్టండి. దాని తర్వాత ఒకవేళ రిజిస్టర్ అయితే మాత్రం ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. తర్వాత మీ నేషనాలిటీ ఇక్కడ మెన్షన్ చేయండి, ఇండియన్స్ లేకపోతే అదర్స్. తర్వాత ఎగ్జామ్ సెంటర్, మీరు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ తర్వాత ముందు సెలెక్ట్ చేసుకోండి. ఏ స్టేట్లో మీరు రాద్దాం అనుకుంటున్నారు, మీరు రాసేటువంటి స్టేట్ని మీరు ముందు మెన్షన్ చేయండి. తర్వాత స్టేట్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి ఆ స్టేట్లో ఉన్నటువంటి సెంటర్ ఒకటి చేసుకోండి. ఇక్కడ 2 సెంటర్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2. ఒకటి హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే రెండోది హైదరాబాద్ కాకుండా వేరే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి. సిమిలర్లీ మెయిన్ ఎగ్జామినేషన్కి మీరు ఏ సెంటర్ చూస్తున్నారో దాని తర్వాత మీ ప్రిఫరెన్స్ 2 కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది మెయిన్స్కి. దాని తర్వాత ఐడి ప్రూఫ్, మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటుగా ఏ ఐడి ప్రూఫ్ తీసుకొస్తున్నారో అది మీరు మెన్షన్ చేయండి. ఇక్కడ ఐడి ప్రూఫ్ ఉంటుంది, మీరు ఎస్ అని ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఏమేమి తీసుకెళ్లాలో ఇక్కడ ఉంటుంది. పాన్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, తర్వాత బ్యాంక్ పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై గెస్టెడ్ ఆఫీసర్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ ఇష్యూడ్ బై పబ్లిక్ సర్వెంట్, ఓకే, రిప్రజెంటేటివ్ కానీ లేకపోతే MLA MPలు వాళ్ళు కానీ. తర్వాత ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ కాలేజ్ కానీ, ఐడెంటిటీ కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ, ఆధార్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, ఎంప్లాయీ ఐడి, బార్ కౌన్సిల్ ఐడెంటిటీ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్. ఇందులో ఏదైనా సరే మీరు ఫోటోగ్రాఫ్గా తీసుకెళ్ళచ్చు.
మీరు తీసుకెళ్తే మాత్రం ఐడి ప్రూఫ్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఆధార్ కార్డ్ ఇస్తే మాత్రం 12 డిజిట్ నెంబర్ ఉంటుంది మీకు. ఆ 12 డిజిట్ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి. నేను ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి నేను అంతగా ఫేక్ ఇన్ఫర్మేషన్ నాకు సంబంధించింది ఇస్తున్నాను. ఇది మీకు చెప్పడం కోసం ఇస్తున్నాను. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, కరెక్ట్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ క్లియర్గా పెట్టండి. ఇక్కడ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రైట్ ఇన్ఫర్మేషన్ కాదు. ఓకే, సో నేను ఇస్తున్నాను. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేస్తే అది ప్లీజ్ నోట్ దట్ వెన్ యూ చేంజ్ ద ఇయర్ ఆఫ్ బర్త్ ద రెలవెంట్ ఇయర్స్ హ్యావ్ ప్రొవైడెడ్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్. మీకు ఇక్కడ చేంజ్ చేస్తే అవన్నీ కూడా మారుతాయి. మీరు డేట్ ఆఫ్ బర్త్కి 10 ఏళ్ల తర్వాతనే 10th క్లాస్ చదివినట్టుగా ఉండాలి. సో దాన్ని బట్టి ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు కంప్లీటెడ్ ఇయర్స్ నేను ఇప్పుడు మెన్షన్ చేసిన దాన్ని బట్టి 22 years 6 months ఉంది. సో దీనికి ఎలిజిబిలిటీ నాకు ఉంది అని ఉంటుంది. ఓకే, అది ఒకసారి చూసుకోండి. తర్వాత జెండర్ మెన్షన్ చేయండి, మేలు. దాని తర్వాత మ్యారిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అయితే మ్యారీడ్, ఇవన్నీ దీనికి సంబంధించి ఏదైతే అది పెట్టండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. రైట్ అంటే మీకు చూపించడం కోసం ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇది రైట్ కాదు. తర్వాత మీరు ఆధార్ కార్డ్ నెంబరు, పాన్ నెంబరు, ఇది ప్రొవిజనల్, ఇది కంపల్సరీ ఏం కాదు, మీరు ఇవ్వచ్చు ఆప్షన్లు అది. దాని తర్వాత మీకు ట్విన్ బ్రదర్ కానీ ట్విన్ సిస్టర్ కానీ ఉంటే వాళ్ళు ఎవరైనా అంతకంటే ఎక్కువ మంది కానీ ఉంటే వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. ఎస్ అయితే ఎస్ అని చెప్పండి, నో అయితే మాత్రం వాళ్ళు ఎస్ అయితే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చుకుంటారండి. ఇస్తే వాళ్ళ ఇంతకుముందు ఈ ఎగ్జామినేషన్ వాళ్ళు కానీ అప్లైర్ అవుతున్నారా ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇవ్వండి ఎస్ అయితే. ఓకే, తర్వాత మీ ఫాదర్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. ఇవి ఇంపార్టెంట్. తర్వాత కన్ఫర్మ్ కూడా చేయాలి. దీని తర్వాత ఇక్కడ కూడా ముందు కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ సరే మదర్స్ నేమ్ కూడా కన్ఫర్మ్ చేయాలి. మదర్స్ నేమ్ రాసిన తర్వాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది మీరు. తర్వాత స్పౌస్ నేమ్, మ్యారీడ్ వాళ్ళకి స్పౌస్ నేమ్ కన్ఫర్మ్ చేయాలి, రాసి కన్ఫర్మ్ చేయండి. తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత కూడా హియర్ బై డిక్లేర్ దట్ మై నేమ్ ఈజ్ ద సేమ్ యాజ్ మై ఫాదర్స్. ఒకవేళ మీ నేము మీ ఫాదర్ నేము ఆర్ మదర్ నేమ్ ఒకేలాగా ఉంటే మాత్రం ఇక్కడ మీరు ఎస్ అని పెట్టండి, లేకపోతే మాత్రం అవసరం లేదు. తర్వాత మీ అడ్రస్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇక్కడ అడ్రస్ ఏమి ఇస్తున్నారని ఇవ్వండి. నేను బ్రాంచ్ అడ్రస్ ఇస్తాను, రేస్ ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ అడ్రస్ ఇస్తాను. వన్ ఆఫ్ ద బ్రాంచెస్ అమీర్పేట బ్రాంచ్ నెంబర్ ఇస్తున్నాను ఇక్కడ. తర్వాత ఇక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్టిక్, ఏ డిస్టిక్ ఎందుకు వస్తుంది. తర్వాత పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. అడ్రస్ అంతా కూడా మీరు కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది, క్లియర్గా ఇవ్వండి. తర్వాత ఇది పర్మనెంట్ అడ్రస్, కరెస్పాండెన్స్ అడ్రస్. ఇది పర్మనెంట్ అడ్రస్ కూడా ఒకేలాగా ఉంటుంది, టిక్ పెడితే రెండు ఒకలాగా ఉంటుంది. మీ కరెస్పాండెన్స్ అడ్రస్ వేరు, పర్మనెంట్ అడ్రస్ వేరు అంటే మాత్రం ఇది వేరుగా మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ రెండు ఒకటేలాగా ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మనకి ఫిల్ అయిపోయినాయి. లైట్ గ్రీన్ కలర్ వచ్చాయి చూడండి, ఫిల్ అయిపోయినాయి, కరెక్ట్గా అయిపోయింది. తర్వాత జిఎస్టీ మనం పే చేసే ఫీజులో దానికి జిఎస్టీ కూడా పోతుంది. స్టేట్ జిఎస్టీ అనేది మీరు ఇచ్చిన కరెస్పాండెన్స్ అడ్రస్ ఉన్న స్టేట్కి, ఒకవేళ వేరు స్టేట్లు ఉంటే కరెస్పాండెంట్ అడ్రస్ వెళ్ళాలా, పర్మనెంట్ అడ్రస్ ఉన్న స్టేట్కి వెళ్ళాలని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి ఇక్కడ మనం రెండు ఒకటే పెట్టాం కాబట్టి అది తెలంగాణకి వెళ్తుంది అని రెండింటికి ఒకటే పెట్టాం. అప్లికేషన్ ఫీజు నేను జనరల్ పెట్టాను కాబట్టి 850 రూపీస్ నేను పే చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఇందులో ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ అని లేదు ఒకసారి వ్యాలిడేట్ చేసుకుందాం. వ్యాలిడేట్ చేసుకుంటే వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అంటే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది. దాని తర్వాత నెక్స్ట్ పేజీలోకి వెళ్దాం. సో నెక్స్ట్ పేజ్లో ఇక్కడ మన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, లాంగ్వేజెస్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 10th క్లాస్ డీటెయిల్స్ ఇవ్వండి. 10th క్లాస్ బోర్డు ఏంటి, యూనివర్సిటీ లేకపోతే ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది. సో మీరు ఏ బోర్డు దానిలో చదువుకున్నారో ఇక్కడ రాసేయండి. నేను రాసింది ఇక్కడ చెప్తాను, బోర్డ్ ఆఫ్ సెకండరీ స్కూల్ అని చెప్పి మెన్షన్ చేస్తున్నాను. తర్వాత డిగ్రీ కాదు కాబట్టి తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారు, ఇది ఇంపార్టెంట్. పాస్ అయ్యింది ఏంటంటే నేను ఇక్కడ ఇచ్చేదంతా కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదు కాబట్టి దానికి తగ్గట్టుగా నేను ఒక 2004లో నేను బోర్న్ అని చెప్పాను కాబట్టి 2000కి 10 years దాటాలి అంటే 2015 అని పెడుతున్నాను నేను. ఇది రైట్ ఇన్ఫర్మేషన్ కాదు, కరెక్ట్గా 10 ఏళ్ళు కంపల్సరీ ఉండాలి. మీకు వచ్చిన పర్సంటేజ్ అక్కడ మెన్షన్ చేయండి, ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయో. దాని తర్వాత మీ గ్రాడ్యుయేషన్ అంటే ఏ యూనివర్సిటీలో చదివారు మీరు, ముందు గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ అండి. తర్వాత మీరు గ్రాడ్యుయేషన్ ఏ కోర్సు, బీఎస్సీయా, బీకామా, ఇంజనీరింగా, సిఏనా, అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఎందులో చేశారు మీ గ్రాడ్యుయేషన్ అది కూడా మెన్షన్ చేయండి. స్పెషలైజేషన్ ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా మీరు ఇంజనీరింగ్ చేసిన తర్వాత స్పెషలైజేషన్ ఏది ఉంటే అది మెన్షన్ చేయండి. ఎప్పుడు కంప్లీట్ చేశారు,
10th క్లాస్ 15, దానికి 5 years తర్వాత నేను పెట్టుకుంటున్నాను. మీది కూడా కరెక్ట్గానే ఉంటుంది. 25 కాబట్టి 2020 అని పెడుతున్నాను నేను. అప్పుడు కానీ అయిపోయినట్టుగా ఉంటుంది అది కరెక్ట్గా. తర్వాత మీకు వచ్చినప్పుడు పర్సంటేజ్ మార్క్స్ అన్ని కూడా అందులో మెన్షన్ చేయండి. ఈ పర్సంటేజ్ ఇచ్చేటప్పుడు మీరు చూడండి, గ్రేడ్ పాయింట్ సిస్టమ్ ఉంటే మాత్రం సిజిపిఐ ఇస్తే మాత్రం దాన్ని ముందు సిజిపిఐ నుంచి పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అదర్స్ అని ఇక్కడ మెన్షన్ చేయండి. దాని తర్వాత మీరు కంప్యూటర్స్ మీద వర్కింగ్ నాలెడ్జ్ ఉందా అని అడుగుతున్నాడు. ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. ఒకవేళ ఉంటే ఎస్ అని పెడితే మాత్రం ఎక్కడ చేశారు అది మీకు ఎక్కడ తెలుసు? సర్టిఫికేట్ కోర్స్ చేశారా, డిప్లొమా చేశారా, లేకపోతే డిగ్రీ చేశారా, స్టడీడ్ ఇన్ హై స్కూల్ ఆర్ ఇన్స్టిట్యూట్, హై స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ చదివారా, చదివితే ఏం చదివారు, కంప్యూటర్ సబ్జెక్ట్ లాగా చదివారా, ఐటీ యాజ్ ఎ సబ్జెక్ట్ లాగా చదివారు, అవి మెన్షన్ చేసుకోండి. మెన్షన్ చేస్తే అది సెలెక్ట్ అవుతుంది. దాని తర్వాత మీరు ఏమైనా వర్క్ చేశారు ఇంతకుముందు, పోస్ట్ క్వాలిఫికేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ పెట్టండి. ప్రెజెంట్లీ వర్కింగ్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. వర్క్ చేసే వాళ్ళు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అదర్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని జనరల్ పెట్టాను కాబట్టి ట్రైనింగ్ లేదు. బట్ అదే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి మిగిలిన వాళ్ళకి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీస్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ ఉంటుంది. దాని డీటెయిల్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ కావాలి ఏంటి అనే డీటెయిల్స్ ఉంటుంది. ఓకే వెదర్ ఎనీ ప్రాసిక్యూషన్ ఆర్ ఫైన్ ఆర్ కన్విక్షన్, మీ మీద ఏమైనా పోలీస్ కేసెస్ కానీ మీరు ఏమైనా జైలుకి వెళ్ళడం కానీ ఏమైనా జరిగిందా, జరిగితే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. జరగకపోతే నో అని పెట్టండి. ఇది ఇంపార్టెంట్. తర్వాత మీకు ఉన్నటువంటి లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజెస్ వస్తాయి ఇందులో మెన్షన్ చేయండి. ఇంగ్లీష్ చదవటం వచ్చింది, రాయటం వచ్చింది, ఎస్. తర్వాత మాట్లాడటం వచ్చు, ఈ 3. తర్వాత నెక్స్ట్ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వస్తే అది పెట్టండి. దాని తర్వాత హిందీ కూడా నేను పెడుతుంది. మీకు చదవటం వస్తే ఎస్, రాయటం వస్తే ఎస్, మాట్లాడటం వస్తే ఎస్. దాని తర్వాత అదర్ లాంగ్వేజెస్ ఉంటే ఇక్కడ పెట్టేసేయండి. అదర్ లాంగ్వేజ్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేయండి. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో పెట్టండి. ఓకే, నేను తెలుగు చదవటం, రాయటం అన్నీ, అండ్ మాట్లాడటం 3. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా మెన్షన్ చేసింది కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి వ్యాలిడేట్ చేసుకుందాం. ఎస్, వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటే మనం ఏ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వలేదు, అంతా కరెక్ట్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఇక్కడ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే మనం ఇచ్చినటువంటి 11 బ్యాంక్స్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అంటే మీరు ఏ బ్యాంకుకు మీరు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఏది ఇష్టపడుతున్నారు. ఈ బ్యాంక్ ప్రిఫరెన్స్ అనేది మీరు అప్లై చేస్తున్న స్టేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్, ఏ బ్యాంకులో వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, తర్వాత ఏది ముఖ్యమైన బ్యాంకు, మీ స్టేట్లో ఉన్నటువంటి ఎక్కువ బ్యాంకులు ఉన్న నంబర్స్, దాని తర్వాత పెద్ద బ్యాంకులు, దాని తర్వాత ఉన్నటువంటి వేకెన్సీస్, వీటన్నిటిని బేస్ చేసుకుని ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు తీసుకోండి. నేను ఇక్కడ ఇది పెట్టట్లేదు కాబట్టి మీరు ఇచ్చే దాని ఆర్డర్ బట్టి, మీరు ఏ ఆర్డర్ ఇస్తే ఆర్డర్లో ఇక్కడ ప్రిఫరెన్స్ పక్కన వస్తుంది, చెక్ చేసుకోండి. నేను ఏ ఆర్డర్ ఇస్తుంటే ఆర్డర్లోకి ఆ ప్రిఫరెన్స్ వెళ్ళిపోతుంది. మీరు ఆర్డర్లో మీరు ఇచ్చారు అని అర్థం. ఆర్డర్లో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి రేపు మీకు వచ్చే మార్కులను బేస్ చేసుకొని అదే ఆర్డర్లో మీరు తర్వాత ఇచ్చిన ప్రిఫరెన్స్ లేదు కావాలంటే రాదు. మీరు ఇచ్చిన ఆర్డర్లోని ప్రిఫరెన్స్ ప్రకారమే మీకు వస్తుంది. మళ్ళీ వ్యాలిడేట్ చేస్తున్నాం. ఇది నేను కరెక్ట్గా ఇచ్చాను, వెరిఫై అయిపోయింది కరెక్ట్గా. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాము. సేవ్ అండ్ నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్కి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే మీకు ఒకసారి మీరు ఎంటర్ చేసినంత కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా వస్తుంది. చెక్ చేసుకోండి. డీటెయిల్స్ అని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏదైనా పొరపాట్లు ఉంటే మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్తారు. కానీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం కంప్లీట్గా మీకు ఇందులో ప్రివ్యూ కనిపిస్తుంది. ఈ ప్రివ్యూ ఒకసారి అంతా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీరు కరెక్ట్గానే ఇచ్చారా, ఎస్పెషల్లీ ఇవన్నీ ఇవ్వడం జరిగిందా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఏమైనా తేడాలు ఉంటే మాత్రం మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అన్నీ కూడా కరెక్షన్స్ చేసుకుంటారండి. తర్వాత మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ కూడా చెక్ చేసుకోండి. అంత ఇన్ఫర్మేషన్ కంప్లీట్. తర్వాత ఇదంతా ఓకే అనుకుంటే అగ్రీ చేయండి, ఐ అగ్రీ. ఓకే, తర్వాత మీరు ఐడి కార్డు తీసుకొని వెళ్తారు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళినప్పుడు, ఎగ్జామినేషన్ రాసేటప్పుడు. అప్పుడు తీసుకెళ్ళే మీ ఐడి కార్డు మీద ఉన్న నేము, ఇప్పుడు మీరు ఇందులో ఎంటర్ చేసినటువంటి అప్లికేషన్లో ఎంటర్ చేసిన నేమ్ సేమ్ ఉంటే కన్ఫర్మ్ చేయండి. సేమ్ లేకపోతే ఇది చెప్పండి, దేర్ ఇస్ చేంజ్ ఇన్ మై నేమ్ అండ్ ఐ విల్ బ్రింగ్ ఏ డాక్యుమెంటరీ ప్రూఫ్ ఫర్ ద సేమ్ అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. లేదు, నేను తీసుకొచ్చే ఐడి కార్డుకి ఇప్పుడు నేను ఎంటర్ చేసిన దానికి తేడా ఉంది, ఐడి కార్డు తేడా దానికి నేను ఆ చేంజ్ ఉన్న దానికి నేను ప్రూఫ్ తీసుకొస్తానని చెప్పి మీతో పాటు ప్రూఫ్ తెచ్చుకోవాలి. వాళ్ళు దీన్ని ఎంటర్ చేయండి ఇక్కడ. అదర్వైజ్ ఓకే. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ అయిపోయింది. దీంతో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతే చేంజ్ ఉండదు కాబట్టి ఇప్పటిదాకా మీరు సేవ్ చేసుకుందని వెనకాలకి వెళ్ళిపోయి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే బ్యాక్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ. మీకు ఒకసారి మీరు ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ముందుకు వెళ్ళిపోతారు. ఎటువంటి రిజిస్ట్రేషన్ మళ్ళీ మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి ఉండదు. అందుకని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు అడుగుతుంది, అక్కడ వార్నింగ్ ఇస్తుంది, కన్ఫర్మ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నో చేంజెస్ ఆఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఎంటర్డ్ విల్ బి పర్మిటెడ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రొసీడ్ ఫర్ డాక్యుమెంట్ అప్లోడ్ అండ్ పేమెంట్ ప్రాసెస్. ఇక్కడ నుంచి మాకు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవడం, దీని తర్వాత పేమెంట్ చేయటమే.
అయితే మీరు ఏమైనా చేంజెస్ చేద్దాం అనుకుంటే ఇప్పటికి వెనకెళ్ళి వెళ్ళి చూసుకుంటారండి. లేదంటే మాత్రం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకే అంటాక మళ్ళీ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఫైనల్ కన్ఫర్మేషనా, ఓకేనా, ఎస్ అంటే ఇప్పుడు నేనేం చేంజ్ చేయడానికి ఉండదు. ఇక్కడ మనం ఇక అప్లోడ్ చేయాల్సింది ఏంటంటే ముందు డాక్యుమెంట్స్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అన్ని మీరు స్కాన్ చేసి పెట్టుకున్నారు కదా, అన్ని స్పెసిఫికేషన్ ప్రకారం ఉన్న దాన్ని తీసుకుంటేనే అది తీసుకుంటుంది. ఓకే. దాని తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ 38th పేజీలో ఉంటుంది నోటిఫికేషన్లో చూడండి. ఆ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ మీరు రాసి పెట్టుకుని ఇది అది పెట్టాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు 10th క్లాస్ సర్టిఫికేట్, ఇక్కడ 10th SSLC ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఇది పీడిఎఫ్ అని మీరు ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకుందని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఉండేది. అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో, క్లియర్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అన్ని మనం అప్లోడ్ చేసాం. దాని తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్ అండ్ SSC సర్టిఫికెట్ అప్లోడెడ్ అబౌవ్ ఆర్ వ్యాలిడ్, ఇవన్నీ వ్యాలిడ్ అని చెప్పి మీరు చేయండి. దాని తర్వాత ఒకవేళ మీకు డిజీ లాకర్ ఫెసిలిటీ ఏమైనా ఉంటే, మీరు సర్టిఫికేట్స్ డిజీ లాకర్ ఫెసిలిటీలు ఉంటే మాత్రం మీరు దానికి అగ్రీ చేయండి. కనెక్ట్ చేసుకోవడానికి వాళ్ళు కనెక్ట్ అవుతారు. అగ్రీ కాకపోతే నో అని పెట్టండి. కనెక్ట్ అయితే అప్పుడు డిజీ లాకర్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు పాస్వర్డ్, మీ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చి అందులో మెన్షన్ చేస్తే వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది. డిజీ లాకర్ ఓపెన్ చేసుకుని అందులో సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా అందులో ఉండేటువంటి కాబట్టి వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారు. ఇక్కడ సెక్యూరిటీ లాక్ ఇవ్వండి, సెక్యూరిటీ కోడ్ ఇవ్వండి. సెక్యూరిటీ కోడ్ ఇచ్చాను. క్యాప్చా అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కేస్ సెన్సిటివ్, జాగ్రత్త చూసుకోండి. ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్ అంటున్నాను. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసిన దగ్గర కరెక్ట్ అయినా ఇంకా చేంజెస్ ఏం లేవు కదా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అంటే మాత్రం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటంటే బిల్ డెస్క్ అనమాట, పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. మీరు ఎంటర్ చేసేస్తే డైరెక్ట్ ఫైనల్ స్టెప్కి వచ్చేస్తారు. ఏంటి ఫైనల్ స్టెప్ అంటే మీరు పేమెంట్ చేసుకుంటారు ఇక్కడ. సో ఇదే ఫైనల్ స్టెప్లో చేసుకుంటారండి. సెక్యూరిటీ కోడ్ ఇస్తే మీకు పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. మీరు దేనికి కరెక్టే కదా, బిల్ డెస్క్ లేకపోతే CCAvenue ద్వారా దేని ద్వారా పేమెంట్ చేసుకుంటారని చెప్పి అడుగుతుంది. నేను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ కొడితే మళ్ళీ పేమెంట్కి ప్రొసీడ్ అవుతుంది. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఈ పేమెంట్ గేట్వే ఓపెన్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ నుంచి మీరు క్రెడిట్ కార్డు ద్వారా, నెట్ బ్యాంక్ ద్వారా, UPI ద్వారా, వ్యాలెట్స్ ద్వారా, దేని ద్వారానైనా సరే పేమెంట్ చేసుకోవచ్చు. అట్లా పేమెంట్ చేసుకున్న తర్వాతనే మీకు ఇది అవుతుంది. తర్వాత ఈ రిసీట్ వస్తుంది, దాన్ని సేవ్ చేసి పెట్టుకోండి. దాని తర్వాత ఈ రిసీట్ వచ్చిన తర్వాత మీకు కాపీని కూడా, మీరు అప్లికేషన్ ఫామ్ కూడా కంప్లీట్గా ప్రింట్అవుట్ తీసి మీ దగ్గర సేవ్ చేసి పెట్టుకోండి. అది తర్వాత రేపు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు దానికి మీకు పనికి వస్తుంది కాబట్టి మీరు సేవ్ చేసి పెట్టుకోండి. ఇది అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్. సో మళ్ళీ ఒకసారి డాక్యుమెంట్స్ అన్ని కూడా నేను ఇస్తున్నాను. ఈ అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకొని దాని ప్రకారంగానే మీరు అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. అన్ని స్కాన్ చేసి పెట్టుకుని ఆ స్పెసిఫికేషన్స్ ఒకసారి దీన్ని ఫోటో కూడా పాస్ చేసి చూసుకోండి, ఫోటో తీసి పెట్టుకోండి. దాని ప్రకారంగా అవుతుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆఫ్లైన్ బ్యాచెస్ రేస్ హైదరాబాద్లో అన్ని చోట్ల స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ కోసం ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. అదేవిధంగా ఆన్లైన్ బ్యాచ్ కోసం మాత్రం మీరు రేస్ ఫర్ జాబ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో మంచిగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్గా సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.